చెప్పండి. 26th బుధవారం పెద్ద రోజు వచ్చింది. నాదుగారి ఆనంద్ గారి అమ్మాయి ఇంటి దగ్గర జైన్ రోడ్ అడ్రస్ అపోలో మెడికల్ స్టోర్స్ అపోజిట్ కాంతి అపార్ట్మెంట్స్. గురించి అంటే మాకేంటంటే చెప్పకపోతే 72 నుంచి చెప్పుకున్నాం. జక్కంపూడి రామ్మోహన్ రావు, నేను మహేష్ చెప్పినట్టుగా షాడో అన్నాడు. ఇప్పుడు మాతో ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్లో కూడా నాకు లేకుండా ఉండదు. రాజకీయం మొదలు తిప్పిన రాజీవ్ గాంధీ గారి ట్రాన్స్లేటర్ అయినప్పుడు రాజీవ్ గాంధీ గారికి నా పేరు రికమెండ్ చేసిన వాడు ఎవరంటే సర్రాజు. ఆయన ఏఐసిసి సెక్రటరీగా వచ్చాడు. హెలికాప్టర్ దగ్గరనే సర్రాజు అని చెప్పాడు, అరుణ్ కుమార్ అన్నాడు మీరు ట్రాన్స్లేటర్ లేకపోతే అరుణ్ కుమార్ ట్రాన్స్లేట్ చేస్తాడు. సర్రాజు అన్నవాడు ఇంత చొరవగా ఏంటి అలా చెప్పాడంటే పక్కన నుంచి నాసు తోసేట చెప్పు ఆ ఫోటోలో కూడా ఇద్దరు ఉంటారు కదా, చెప్పు అని డైరెక్ట్గా రాజీవ్ గాంధీ అంటే అలాగే చేయమన్నాడు. ఆ ట్రాన్స్లేషన్ చేసి అప్పటి నుంచి కాలక్రమేణా రాజీవ్ గాంధీ గారికి అఫీషియల్ ట్రాన్స్లేటర్ అయిపోయాను. ప్రధానమంత్రి అయ్యాక నేను ఎంపీ అవ్వడానికి అది కూడా చాలా ఉపయోగం. ఇది 82 డిసెంబర్లో అనుకున్నాను. అప్పటికే మాకు 10 ఏళ్ళ నుంచి బాగా స్నేహం. ఇద్దరు క్లాస్మేట్ కానీ బీటీ కాలేజీలో రామ్మోహన్ నాకు క్లాస్మేట్స్. బాగా ఆంధ్ర స్టేషన్లోనే అనుకున్నాను. బాగా రోజు ఎప్పుడో కూడా గుర్తులేదు. అంత చిన్నప్పటి నుంచి పరిచయం. ఏ ఇన్సిడెంట్ అన్నా సరే కలుసుకుంటే అందులో నార్త్ లేకుండా ఉండడం. కానీ వాడు ఎప్పుడు సైలెంటే. ఎంత సైలెంట్ అంటే మనిషికి ఒక రకమైన బెరుకుండేది. ఇది సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయాలని చెప్పి అనుకున్నాను. అనుకుంటే రామ్మోహన్ అడిగాను. రామ్మోహన్ కూడా చేయమన్నాడు. అది 2009 ఎలక్షన్ తర్వాత అనుకుంటాను. నేను అడిగితే వీడు నన్నే అందరూ తిడతారా, నిన్ను కూడా తిడతారన్నాడు. ఏం తిట్టరా నువ్వు నాతో ఎప్పటి నుంచి ఉన్నా రామ్మోహన్ రెడ్డి కూడా అన్నాడు. ఆఖరిని అసలు విషయం చెప్పాడు. ఏంటంటే నేను మాట్లాడలేదు, ఎందుకు నన్ను అవుతాడు, నేను స్పీచ్ ఇవ్వలేదు, నన్ను ఎందుకు అవుతావు ఇప్పుడు లాగడానికి. నువ్వు మాతో పాటు అప్పటి నుంచి ఉన్నావు కదా, స్పీచ్ ఇవ్వడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్పీచ్ ఇవ్వలేకపోతే పెద్ద నష్టం లేదు. ఎందుకంటే వాడుగా మెరుకుండేది. ఆ టైంలో విపరీతమైన కాంపిటీషన్లో ఉండేది. నేను సిటీ కాంగ్రెస్ ఎవరు రూలింగ్ పార్టీ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలని పెద్ద కాంపిటీషన్ నడుస్తున్న టైంలో నాది అనేటప్పటికీ ఇంకా నాకు రామ్మోహన్కి ఇద్దరికి క్లోజ్ ఎవరు మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతో అనుకున్నాం. సో వాడికి రాజకీయం అనేది టచ్ ఉంది కానీ అంబిషన్ ఏదో అవ్వాలనే అంబిషన్ లేదు, ఏదో పోస్టులోకి రావాలని అలాంటి అంబిషన్ లేదు. నెక్స్ట్ వాడు ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండేవాడు. ప్రతి ఎలక్షన్లో కూడా ఎవడో ఎక్కడ ఏ పార్టీకి పనిచేస్తున్నాడు అది బాగా జ్ఞాపకం. 2009 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకరోజు కూర్చుంటే ఆఫీస్లో ఒక ఆయన వచ్చాడు. అందరికీ బాగా ఫ్రెండ్. వచ్చి అరుణ్ కుమార్ పార్టీని ఎలా డెవలప్ చేయాలి, ఎందుకంటే నేను 2000 మెజారిటీతో గెలిచాను. మురళీమోహన్, కృష్ణరాజు ఇద్దరు క్యాండిడేట్లు కూర్చొని చెప్తున్నాడు. అందరూ ఉన్నారు. ఆయన ఎక్కడెక్కడ వీక్గా ఉంది, ఎక్కడ స్ట్రాంగ్గా ఉంది అని చెప్తున్నాడు. ఈ లోపల నాది వచ్చాడు. నాది వచ్చి కూర్చుని మన ఊళ్ళో నువ్వే కదా బూత్ ఏజెంట్గా కూర్చున్నావు అన్నాడు. అనగానే నేనే అరుణ మళ్ళీ కలుస్తానా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటంటే నువ్వు బూత్ ఏజెంట్ అనగానే అలా పోయాడు. ఏంటంటే టీఆర్పీ బూత్ ఏజెంట్గా కూర్చుని ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ఎలా డెవలప్ చేయాలో చెప్తున్నాడు. అలా ఉండేది పంచి. ఇందాక అన్నాడు కదా రాజా, ఒక పంచి కొడితే నాకు అర్థంలే. అప్పుడు బూత్ ఏజెంట్గా కూర్చున్నాడు కోసం వెళ్ళాలనుకుంటే కూర్చుంది టీఆర్పీ మన ఫ్రెండే. అది కూడా వీడికి తప్పవడానికి తెలియదు. వీడు వచ్చి అనేటప్పుడు టక్కుమని మనిషికి వచ్చి సబ్స్టేషన్లో పడిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉండేదంటే వీడు ఎవరి మీద జోక్ వేసినా వాడు చెత్తుపోయిపోయాడు. వీడు మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడని జోక్ కొడదామో వాడు చూస్తుండేవాడు. వీడిది ఏంటంటే వీడిది వ్యక్తిత్వం అంతే, తత్వం అంతే. సరదాగా మాట్లాడతాం, ఎవరి మీద సరే జోక్ వేయడం అప్పటికే వెంటనే మర్చిపోతాడు. తర్వాత అది జ్ఞాపకం పెట్టుకోవడం అది ఉండదు.
రెడీ బిట్ మాత్రం చాలా చాలా బలంగా ఉండదు. అందుకే రామ్మోహన్ గారు రాత్రి వాళ్ళిద్దరికి ఎప్పుడు పడేది కాదు రామ్మోహన్కి నాటికి. పొద్దున్నే మళ్ళీ ముందు రామ్మోహన్ గారు ఇంటికి వెళ్ళి వాడి కారులో ఎక్కించుకుంటే కానీ బయలుదేరేవాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ నాకున్నారు. రాత్రి కారులో ఇద్దరికి అభిప్రాయ భేదాలు వస్తాయి. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాడేమి కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. వీడు ఎమ్మెల్యే వీడు ఎంపీ అని కాంప్రమైజ్ ఇచ్చేవాడు, గట్టిగా అటాక్ ఇచ్చేవాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నా దగ్గర రాలేదంటే అలా తీసుకురావడం. వాడు కూడా అసలు జరిగింది మర్చిపోతున్నాడు. ఒక రకంగా సరదాగా రాజకీయాలు చేశారని గణేష్ చెప్తున్నాడు. సరదాగా రాజకీయాలు చేయడానికి కారణం ఏంటంటే ఇంత పెద్ద వ్యాపారం కాదు. సరదా చేస్తారు. ఎలక్షన్ అయిపోయేటప్పటికి ఎంత అయిపోయింది, ఏం ఖర్చు అయిపోయింది, ఏం ఆస్తులు తనకాలు ఉన్నాయి, ఎవరెవరికి బాకీలు ఉన్నాయి, ఈ లెక్కలు చూసుకోవడమే సరిపడుతుంది. మాకు ఎంతసేపు ఎలక్షన్ ఓడిపోయామని అడవడం తప్ప అది సాయంకాలంగా ఒకటి చూసి నడిపేసుకోవడమే. ఏంట్రా అంటే ఏంట్రా అయిపోయింది అంతే. ఈ బాధలు ఎప్పుడు లేవు. ఇప్పుడు రాజకీయాలకి అప్పుడు రాజకీయాలకి తేడా అదే. మాకు స్పోర్టివ్గా రాజకీయాలు చేయడం కారణం ఏంటంటే మేము ఎప్పుడు ఏమి అప్పుల పాలు అయిపోయి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి రాలేదు. బాకీదాలు మా ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదు. లాక్కుంటూ వచ్చేసాం. ఇవాళ తప్పదు. ఇవాళ నువ్వు అలాగే ఉన్నావు, నీ ప్రత్యర్థి అలాగే ఉన్నాడు. నేను కోర్టులే మాట్లాడుకుంటాను. ఎవడో ఎలక్షన్ మాట్లాడుకుంటున్నాను. నాకు మొత్తం నేను 4 ఎలక్షన్లు పోటీ చేశాను. నా 4 ఎలక్షన్లో పోటీ చేస్తే నాకు ఎంత ఖర్చు అయిందో అంత ఒక వార్డు కూడా ఇవాళ సరిపోతుంది. ఒక వార్డుకి ఎలక్షన్ అనుకుంటాను. అలా పెరిగిపోయి దాంతో న్యాచురల్గా డబ్బుతో లింక్ అయ్యి ఉంటాయి. ఈ బాధలు ఉంటాయి. దీన్ని ఎలా తగ్గించాలన్నది నెక్స్ట్ జనరేషన్ కూడా కొంచెం ట్రై చేయాలి. ఎందుకు ఇలాంటిది ఇలా ఎందుకు మారిపోయింది, ఎక్కడ ఆపగలం దీన్ని, ఈ వ్యాపారంలో అల్టిమేట్గా ఏమన్నా పవర్ సాధించగలుగుతున్నారా, ఏదైనా చెప్పుకోవడానికి ఇంకో నేను ఈ పని చేశాను అని చెప్పుకునే అవకాశం ఉంటుందా లేదు. ఈవేళ రామ్మోహన్ ఏం చేశాడు వాడు మంత్రిగా అంటే నాకే చాలా తక్కువ జ్ఞాపక శక్తి. నేను చెప్తే బహుశా తర్వాత రామ్మోహన్ తర్వాత ఈ జిల్లాలో ఎవరో ఏ మంత్రి అంత చేయలేదు. ఈ జిల్లాలోనే కాదు, ఏ జిల్లాలో చేశాడు. అన్ని వర్కులు చేశాడు అఫీషియల్గా. నాకు ఇంకా తక్కువ తెలుసు. దేశాయ్ గారు ఇలా చెప్పకపోతే ఎక్కడైనా చెప్పాడు అనుకోండి, ఆయన ఫోన్ చేసి చెప్తాడు ఎందుకు పెట్టి ఇల్లు తీశాను మరి అది చెప్పలేదే అంటాడు. ఎందుకంటే మొత్తం ఇవన్నీ డ్రాఫ్టింగ్ అంతా ఆయనే చేస్తుండేవాడు. ఎవరెవరు దాన్ని పెట్టాలన్నా వర్క్ కోసం కాగితం పెట్టాలన్నా నేనైనా రౌతైనా రామ్మోహన్ అయినా ఎవరెవరు ఏం చేశారో మొత్తం తెలుసుకున్న దేశాయ్ గారు ఆయన చెప్తుంటాడు. నిజంగా అదే ఒక స్వర్ణయుగంలో అనమాట. డబ్బులు అలా వచ్చాయి రాజశేఖర టైంలో. రామ్మోహన్ కూడా ఇదే బాధ. లాస్ట్లో హెల్త్ వాడు ఆ బాధ అంత నరకయాతన పడి 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఆల్మోస్ట్ బెడ్ రెడీనంటే ఇంకంతగానే ఉంటుంది. నాదికి ఇంకా 2 ఏళ్ళే. ఇందాక మాట్లాడిన ప్రతి వాళ్ళు నాది గురించి నా గురించి రామ్మోహన్ గురించి మాట్లాడారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, నేను ఇంకా ఉన్నాను. నాది ఎలా వస్తుందో నాకు తెలియదు. ఏమో బాగా రావాలని అనుకోవచ్చు. చచ్చిపోయినందుకు ఏం పెద్ద బాధపడక్కర్లే, ఎందుకంటే అందరం పోయేవాళ్ళమే. డెత్ అనేది ఎలా వస్తుంది లాస్ట్లో అథ్లెట్ అవడం. ఎంత కావాలంటే అదే అనిపించింది. అథ్లెట్ అవడం వాడి జంపు నాకు చక్రధరరావు గారు చెప్పేవాడు. ఈ కబడ్డీలో ఈ జంప్ ఉన్నవాడు ఇంకొకడు ఎవడో ఉండేవాడు. ఇక్కడ వాడు కాదు, ఆంధ్రవాడు కాదు, ఎవడో సింగ్. వాడు చేస్తాడు ఆ జంపు. ఆ పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీద నుంచి జంప్ చేసి వెనక నుంచి తిరిగి పరిగెత్తి వెళ్ళిపోవడం. అంతే కదా, అదేగా జంప్. జంప్ కూడా అదే వెళ్ళిపోతాడు. అది కూడా ఏది మన దీంట్లో ఉరుకుతారు నీళ్ళలోకి డైవింగ్. నీళ్ళలో డైవింగ్ చేసినట్టుగా ఒక్క జంప్ చేసి అట్లా అలా పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఆ జంప్ చక్రధరరావు చెప్పాడు ఒకసారి. నాకు గేమ్స్ ఖర్చు నచ్చలేదు అన్నారని తెలుస్తున్నారు. ఇప్పుడు మా రాజ్కుమార్ బాబు వీళ్ళంతా కూడా రన్నింగ్ చేసేవారు. రన్నింగ్లో ఎక్కడెక్కడికో పోయారు, ఎక్కడెక్కడికో యూనివర్సిటీకి పోయినట్టు. వాడు వచ్చాడు యూనివర్సిటీ. కబడ్డీలో ఇలా జంప్ చేయడం వాడి వల్ల అప్పుడు రామ్మోహన్ కబడ్డీ టోర్నమెంట్ పెట్టాడు, లేడీస్ టోర్నమెంట్. అందరూ ఉన్నారు కాబట్టి వీడే నేను కబడ్డీ వీడే ఎప్పుడు కబడ్డీ. అటువంటి వాడికి వాడు కాలు తీసేటువంటి ఎప్పుడు అలా నడుచుకుంటూనే కనబడేవాడు. రిక్షా ఎక్కడ నేను ఎప్పుడు చూడాలి. కానీ అది కూడా బహుశా ఒక 25 ఏళ్ళ నుంచి అంటు. అంతకుముందు ఎంత దూరం ఉన్నా సరే నడుచుకుంటూ పోతున్నాయి, నడుచుకుంటూ ఇంటికి వచ్చేట్టు. అటువంటి కాలు తీసేసారు. దాని తర్వాత ఆ రోజే అయిపోయింది. తర్వాత ఇచ్చింది ఏంటంటే ఏదో జీవితంలో పడవలసిన బాధలు ఏమో ఉన్నాయో ఆ బాధలకు లాస్ట్ అంత గ్యాప్ టైం ఇచ్చినట్టు. అలాగే రామ్మోహన్ అన్నవాడు వాడు సరిగ్గా పడి చిన్నప్పటి నుంచి పడి కరెక్ట్గా మంత్రి అయినప్పటికీ సీక్రెట్స్ వచ్చింది. మంత్రి అయిన తర్వాత అనుకున్నాం ఎవరే నువ్వు ఎంపీ అయ్యావు, నేను మంత్రి అయ్యాను, అలా ఏదో ఒకటి చేయాలని మళ్ళీ మర్చిపోకుండా ఏదో చేయాలని అలా మాట్లాడుకుంటూ సరదాగా అలా ఒకసారి బయటకు వెళ్ళాము. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాము, వచ్చేటప్పుడు ఏమో నడిపించుకురావాల్సి వచ్చింది. ఇవన్నీ గుర్తొస్తే
జీవితం అనుకోకుండా సరిగ్గా ఎప్పుడైతే ఇన్నాళ్ళు చేసిన ఫలితం వస్తుందో అనుకున్న టైంకి పక్కన మన అనుకోకుండానే ఏదో ఒక మారిపోతుంది. సో డెత్ ఇన్ఎవిటబుల్. భగవద్గీతలో చెప్తాడు, జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. కాబట్టి ఎందుకంటే ఆ చావు గురించి బ్యాట్ గురించి మాట్లాడుకోవడం ఏంటంటే అంటారు ఇంట్లో పెద్దలు. కృష్ణుడు ఎప్పుడు వీటి గురించి ఆలోచిస్తూనే ఉండాలి. మృత్యు ఎలా వస్తుంది, వ్యాధి ఎలా వస్తుంది, దుఃఖం ఎలా వస్తుంది, దోషం ఎలా వస్తుంది, వీటిని నిత్యం కూడా దాన్ని దర్శిస్తూ ఉన్నవాడే ఉండటమే నీకు హ్యాపీనెస్, ఏదైనా ఫేస్ చేయగలిగేటువంటి సత్తు వస్తుంది. అది మనం తప్పే లేదు. అందరం పోయేవాళ్ళమే. నెక్స్ట్ ఏంటో మారుతూ ఉంటుందంటే ఇందాక మన చెప్పినట్టు ఫోటో మారుతుంది తప్ప మిగతా అంత జనం ఉంటాం, మనం కోరుకుంటాం, మనం వస్తూ ఉంటాం. ఇది ఇలా సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఒక నాదనేవాడు ఎప్పుడు ఎప్పటినీ అడగటం అనేది లేదు. వాడు ఎక్స్ప్లెయిన్ అలాంటి వెళ్ళడం గొప్ప గొడవ ఏంటంటే ఎంత అభిమానస్తుడు అంటే వాడు ఎవరిని ఒక రూపాయి అడగటం కానీ నాకు ఈ సాయం చేయరా అనటం కానీ, నేను ఎంపీ అయిన తర్వాత ఎప్పుడైనా వాడికి ఫోన్ చేసిన మాట చెప్పాను. అది కూడా వాడి కోసం కాదు, ఎవరి కోసం. లేకపోతే ఎప్పటినీ ఏం అడిగేవాడు కాదు. చాలా అభిమానంగా బతికాడు. మాకు అందరికీ తెలుసు ఆ సంగతి. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసుకుని వాడికి ఏదో చెప్పాలి కానీ వాడు వెళ్ళి హోటల్లో కూర్చుంటే టిఫిన్ కూడా వాడిని అడిగితే కానీ చెప్పేవాడు కాదు. తింటావా అంటే వద్దులే బతిమాలి, బలవంతం చేయాలి. ఏదో ఒకటి తినమే పర్లేదు, ఎక్కువ వెళ్తున్నాం కదా. అంత అభిమానంగా ఉండేవాడు. అయితే దానికి తగ్గట్టుగా అతని ఫైనాన్షియల్ స్టేజ్ రాలేదు. మరి రామ్మోహన్ లాంటి వాడికి ఫ్రెండ్ అయ్యి ఉండి ఆ రాజకీయాల్లో అంత స్థాయికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఆర్థికంగా కొంచెం అవకాశం ఉంది. కానీ దాని మీద పెద్ద ఏనాడు దృష్టి పెట్టించి నాకు కనపడలేదు, పెద్ద ఎదగలేదు. ఏదైనా ఇంతమంది ఇందాక జైన్ చెప్పినట్టు మంది ఫ్రెండ్స్ సంపాదించుకోలేదు. ఎవరికైనా ఆఖరికి వచ్చేది బాగా డబ్బు వాడు చచ్చిపోతే అదే పని చేస్తాం, ఏమీ లేని వాడు చచ్చిపోయిన వాడికి అదే పని చేస్తాం. కానీ బాగా డబ్బుని చచ్చిపోయిన వాడికి కొంతమంది ఫ్రెండ్స్ ఉండవు. అప్లికేషన్ మీద వచ్చేవాడు ఉంటారు తప్ప వేళ నాతో మీకు ఎప్పటికీ ఈనాడు ఎప్పుడు ఏం పని లేదు. వేళ వచ్చారు ఇంతమంది అంటే కేవలం నాతో మిస్ అవుతున్నాం. అలా మిస్ అయ్యేలా జీవించగలనే జీవితానికి పరమాత్మ. అందరికీ దూరం అవడం అనేది బాధగా ఉంది. మరి నాన్నగారి యొక్క రాజకీయ ప్రస్థానంలో కేవలం ఆయన వాళ్ళ స్నేహితుల యొక్క బలాన్ని చూసుకునే చాలా అంచెలంచెలుగా చిన్న స్థాయి నుంచి రాజకీయాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగారని అంటే ఏమాత్రం కూడా అనుమానం లేకుండా స్నేహితుల యొక్క బలంతోనే నాన్నగారు ఎదిగారు. ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి బలం లేనప్పటికీ కేవలం స్నేహితుల యొక్క బలంతోనే ఎదిగారు. ఆ బలమైనటువంటి స్నేహాల్లో అమర్నాథ్ అంకిల్తో బాగా క్లోజ్గా ఉండేవారు. బాగా నాన్నగారితో చాలా అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉండేవారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మాతో కూడా మా చిన్ననాటి నుంచి కూడా మాకు బాగా తెలిసినటువంటి నాన్నగారి స్నేహితులు అమర్నాథ్ అంకిల్ ఒకరు. వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కాలకీయడం మాకు కానీ రాజాకు కానీ నాన్నగారి స్నేహితులంటే చాలా అభిమానం, చాలా గౌరవం. ఎప్పుడైనా సరే ఏదైనా పరిస్థితులు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా రామ్మోహన్ రావు గారు అంత స్థాయిలో కాకపోయినా ఖచ్చితంగా ఆయన లేని లోటును భర్తీ చేయడంలో మా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నాదండి విషయానికి వస్తే ఆఖరి క్షణాల్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఆరోగ్యం సహకరించక ఇప్పుడు ఏదో ఒత్తిళ్ళకి గురయ్యి ఇబ్బంది పడుతూ ఉండేవారు. నా చిన్నప్పుడు నాన్నగారితో అత్యంత దగ్గరలో ఉన్నటువంటి స్నేహితుల్లో నాదంకిల్ ఒకళ్ళు. వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాక నాగేష్ అంకిల్ చెప్పినట్టుగా ఆయన్ని గుర్తుంచుకోవడం కోసం నాదంకిల్ పేరు మీద ఖచ్చితంగా ఒక మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ నేను ఖచ్చితంగా నిర్వహిస్తానని చెప్పి, ఎప్పుడైనా అరుణ్ కుమార్ అంకిల్ ఫోన్ చేయాలన్నా సరే
నేను నాదంకి ఫస్ట్ ఫోన్ చేసి అది కుమార్ అంకుల్ ఆఫీస్లో ఉన్నారా లేదా అని కనుక్కొని వస్తూ ఉండేవాళ్ళం. నాదంకి ఆ వయసులో కూడా చాలా చమత్కారంగా సరదాగా ఉండేవారు. వాళ్ళ అబ్బాయి మాతో తిరుగుతూ ఉంటాడు. తన విషయంలో కూడా పూర్తి స్థాయిలో నేను రాజా బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా పెద్దలందరికీ నా చిన్నప్పుడు ఒకసారి రాజా నేను మా కుక్కని తిప్పుతున్నప్పుడు నేను తప్పిపోయినాం. అప్పుడు మా నాన్నగారు ఒక 20 బళ్ళు వేసుకొని వచ్చి ఎతికి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. భాస్కర్ అంకులు, హర్ అంకులు, నాదంకులు అందరూ వచ్చారు. ఆ రోజు ఇంటికి వచ్చాక మా అమ్మమ్మ గారు అడుగుతున్నారు, మీరు తప్పిపోయారన్న బాధ కన్నా ఆయనకి స్నేహితులు తిరుగుతున్నప్పుడు ఎక్కువ ఆనందంగా ఉండేదిరా. ఎప్పుడు స్నేహితులతోనే సరదాగా ఉండేవారు మా నాన్నగారు. రాజకీయాల్లో ఎంతోమందిని చూడొచ్చు, కానీ అరుణ్ కుమార్ అంకుల్ది నాన్నగారిది కాంబినేషన్ కోసం ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు. వీళ్ళకి వేరే రాజకీయవేత్తలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, నేను బాగా గమనించింది ఎవరైనా ఓడిపోయినా ఏదైనా రాజకీయంగా ఎదురు దెబ్బలు తగిలినా కంగారు పడతారు, భయపడతారు మొదట. వీళ్ళు మాత్రం ఎప్పుడు నవ్వుతూనే జోకులు వేసుకుంటూ ఒకరి మీద ఒకళ్ళు సరదాగా రోజులు గడిపేసేవారని చెప్పి ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళు నాన్నగారి స్నేహితులు ఎవరైనా అందరూ కూడా అలాంటి యువతరానికి అందరికీ కూడా పెద్దవాడు అయినప్పటికీ మేము వీళ్ళని భయపడే వాళ్ళం కాదు ఆయనతో వరకు. ఎందుకంటే అతనికి ఒక గొడవ ఉండేది. వాళ్ళతో ఉన్నప్పుడు ఆ పద్ధతిలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పటికి అది మాకు మా అందరితో అదే సరదాతో ఉండేవాడు. నాకు నగేష్ చెప్పినట్టుగా మా జబర్దస్త్ గురించి చెప్తారు. అందులోలాగా విదూషకుడు ఇతను జనరల్గా ఏదైనా ఒక డైలాగ్ చేసేటంటే స్పాంటేనియస్గా సినిమాలో భగవాన్ వేసినట్టుగా మాట్లాడేసి సైలెంట్గా ఉంటాడు. మనకు అది అర్థం అవడానికి 1 or 2 minutes పడుతుంది. అంటే ఆ జ్ఞానశక్తి లేనటువంటి ఇది ఆయనకే కాదు, అరుణ్ కుమార్ గారికి, రామ్మోహన్ గారికి కూడా ఉంది. వీళ్ళంతా కూడా తెలుగు ఇలా రివర్స్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆర్యపురంలో ఎక్కువ మాట్లాడేవారు. అది అంటే ఏదో ఒకడు వచ్చాడు అలాగే ఏదో మాట్లాడుతుంటారు, ఆడు వచ్చాడు అనేటువంటిది. ఈ లాంగ్వేజ్ కోడ్ లాంగ్వేజ్ ఉండేది. వచ్చినాడు ఊరికే పొగిడినట్టుగా పొగుడుతూనే మోసేంత ఉండేవారు. అది అతనికి నాదు కూడా అలవాటు బాగా ఎక్కువ. జనరల్గా మాతో కూర్చున్నా సరే అలా మాట్లాడేసాడు. మాకు అర్థమయ్యేది కాదు. పొగిడేయడం తిట్టేయడం తెలియదు మా వాళ్ళే. ఆ విధంగా మంచి సరదా అంటే చెప్పడం హాస్యం పండించడంలో బాగా చేసేవాడు. మంచి వ్యక్తి, ఎవరికి హానికరం కాదు. క్రీడాకారుడు, సాధారణంగా క్రీడాకారుడికి అటువంటి మరి షోరై రావడం కాల్ తీయడం అనేటువంటి బాధాకరం. శ్రీ స్వర్గీయ సంపట్ల అమర్నాథ్ గారి సంస్మరణ సభకు ఇచ్చేసిన పెద్దలకి, అలాగే స్పోర్ట్స్ క్లబ్ సభ్యులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా క్లబ్ని అంటే ఆయన క్రీడాకారుడిగా క్లబ్లో ఆడారు. అలాగే స్పోర్ట్స్ క్లబ్ పునర్నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారు. మరి ఆయనతో అంటే ఆయన మా ఫాదరు ఆవలప్పర గారు వాళ్ళకి జూనియర్, వాళ్ళతో ఆడేవారు ఆయన. ఆ తర్వాత మా గురువు గారు భాస్కర్ గారు అంతా కూడా ఆయన ఆడారు. తర్వాత నాతో కూడా ఆయన ఆడారు. మంచి స్పోర్ట్స్ పర్సన్. అలాగే బయట మీ ఫ్రెండ్స్ దగ్గర ఎలాగ ఉన్నారో నాకు తెలియదు, కానీ గేమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక డిసిప్లిన్, అలాగే క్యాప్టెన్ ఏది చెబితే అదే చేసేవారు. నేను పెద్దోడిని కదా, చిన్నోడు నాకు చెప్పడం ఏంటని చెప్పేసి ఉండేది కాదు. గేమ్లో దిగిన తర్వాత క్యాప్టెన్ ఏది చెప్తే చేసేవారు. చాలా డిసిప్లిన్గా ఉండేవారు. అందరికంటే 10 నిమిషాల ముందు టోర్నమెంట్లో ఉండేవారు. అలాగే మరి స్పోర్ట్స్లో 2004లో మా ఫాదర్ ప్రెసిడెంట్గా చనిపోయిన తర్వాత స్పోర్ట్స్లో ఎలాగంటే సీనియర్స్ ఉన్నారు, గాంధీ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాల్లోని వాటిల్లోని ఉండడం వల్ల క్రీడాకారులు దానికి ప్రెసిడెంట్ అయితే మంది నాకు మీద ఉన్న అభిమానంతో వచ్చారు. మరి ఆ
అరుణ్ కుమార్ గారికి ఆ టీం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు స్మరించుకునే మా సంస్కృతి దినానికి ఈరోజు మా అందరిని ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ప్రెసిడెంట్గా అమర్నాథ్ గారిని ఉండాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన దానికి అంగీకరించి 2004లో ఆయన ప్రెసిడెంట్గా స్టేట్ గవర్నమెంట్ చేశారు అంటే డిస్ట్రిక్ట్. ఆ తర్వాత 2012లో మళ్ళా స్టేట్ గవర్నమెంట్ చేశారు. దానికి మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అలాగే శ్రీకాకుళం సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా సహకారంతో గవర్నమెంట్ సహకరించారు. చాలా అంటే స్టేట్లోనే ఎక్కడా లేని విధంగా గవర్నమెంట్ చేయగలిగాము. అదేవిధంగా స్పోర్ట్స్లకు నిలబడడానికి కూడా ఆ గవర్నమెంట్ స్పోర్ట్స్లకు చెప్పగలిగాను. స్పోర్ట్స్ పరంగా అలాగే ఆయనకి బాగా పరిచయం. కానీ మేము కబడ్డీ పరంగానే చెప్పగలం. నాదంటే కబడ్డీ, కబడ్డీ అంటే రాదు. రాజమండ్రిలో ఆయన ఆడుతుంటే ఒక పులి వెళ్ళి ఆడుతున్నట్టుండేది గ్రౌండ్లో. సార్ అందరూ వినండి సార్. అతను ఆట చూస్తుంటే మేము యువతల నుంచి ఉన్న మిగతా ప్లేయర్స్ అతను వెళ్ళి క్యాట్కి వెళ్తే అవుట్ అవుతాడా లేదా పాయింట్ తెస్తాడా కదా అతని యొక్క కవలికలు అతని యొక్క మూమెంట్ చూసి భయపడిపోయేవాళ్ళు ఇతర గ్రౌండ్లో ఉండి మేము. అతను ఏంటి ఏం ఆడుతున్నాడో తెలియట్లేదు, అంత స్పీడ్గా ఆడేవాడు. అతని ఆట చూస్తేనే మాకు అంత ఆశ్చర్యం వేసింది. యువతలు మా ప్లేయర్స్లో మాకు బయట ఉన్నవాడికి ఇంకా అంత బాగా ఉంటుంది. ఇంకా అతను క్రీడా స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది. గెలుపు ఓటములతో సంబంధం లేదు. ఆ సమయంలో ఎంతవరకు ఉంటుందో ఆ సమయం వరకు ఆడి రావడం వరకే గెలుపు ఓటములతో పని లేదు. అంత బాగా ఆడేవాడు. మాకు సీనియర్ మా అన్నయ్య గారు రావణప్పారావు గారు వాళ్ళకి జూనియర్. మాతో కూడా మేము సీనియర్ అన్నట్టుగా ఉండేవాడు కాదు. మాతో సంబంధాన్ని ఉండేవాడు. బాధపడ్డాడు కానీ భగవంతుడు కూడా మనం ఏం చేయలేదు. అటువంటి క్రీడాకారుడికి మేమందరం కూడా అతను ఆదర్శంగా తీసుకుని క్రీడాకారులు తయారవ్వడం కూడా అతను కాలేజీ మెయింటైన్ కాదు. కానీ వాళ్ళ కాలేజీలో నేను హై స్కూల్లో నా చిన్నతనంలో నా చిన్ననాటి క్లాస్మేట్ అరుణ్ కుమార్ గారు కాలేజీలో నా క్లాస్మేట్ కాదు, రామ్మోహన్ గారి క్లాస్మేట్. జక్కమూడి రామ్మోహన్ గారు. జక్కమూడి రామ్మోహన్ గారు చాలా క్లోజ్ ఉండేవాడే నాకు. తర్వాత అథ్లెటిక్స్ వచ్చి కబడ్డీలోకి వెళ్ళాడు. కబడ్డీలోకి వెళ్ళిన తర్వాత అతను చాలా స్పీడ్గా ఉండేవాడు, చాలా స్పీడ్గా ఉండేవాడు. లాస్ట్ తర్వాత అనారోగ్యంతో కొంచెం డౌన్ అయ్యాడు కానీ చాలా స్పీడ్గా ఉండేవాడు. కబడ్డీలో జంప్ చేస్తూ ఉంటాడు. ఒకసారి బుధవారం చెప్పి గణవరం గారు ఒక యూనివర్సిటీ సెలక్షన్ అయితే కబడ్డీ నాతో కలిసి మేము కూడా వెళ్ళాం ఫ్రెండ్ కాబట్టి. అయితే నేను జంప్ చూసి అక్కడ వెంటనే యూనివర్సిటీ సెలెక్టర్ నాగరాజు గారు అని చెప్పేసి నేను గుర్తూ ఉంటుంది. నాగరాజు గారు ఆయన వెంటనే సెలెక్ట్ చేశాడు నాకు యూనివర్సిటీ ఒక సంవత్సరం ఆడాడు. తర్వాత నేషనల్స్ కూడా ఆడాడు. కానీ ఇంకా తర్వాత 2-3 సార్లు నేను నాకంత మీకు ఫ్యూచర్ ఉంది కదా స్పోర్ట్స్లో ఫిజికల్ ఎడ్యుకేషన్కి రావాలంటే రాజ్ కుమార్ నీ అంత డిసిప్లిన్ నాకు లేదంటున్నాడు. అనే బతుకుతూ ఉంటాం. కానీ అందరం ఒక రోజు వెళ్ళిపోతాం. ఈ సత్యం తెలుసున్నా సత్యాన్ని ఎవరో అంగీకరించాం. ఈవేళ ఇంతమంది మనం ఇక్కడ సమావేశమై మిత్రుణ్ణి స్మరించుకోవటం, దీంతో ఎవరు ఏ కోణంలో అతన్ని గమనించారో అనేటటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అతని ప్రయాణం ప్రారంభం అయిపోయింది. ప్రతి మనిషికి కూడా ఆ భగవంతుడు అతనికి సత్యతిని ప్రాప్తి చేయాలని, ఆ కుటుంబానికి ఆ మనోనిబ్బరాన్ని ఇచ్చి వారి ఎడల పరిపూర్ణమైనటువంటి ఆ భగవంతుడి ఆశీస్సులు లభించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ. సంవత్సరాలు పెద్ద అయినా సరే మాకు మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. రామ్మోహన్ గారు, నాథ్ గారు వాళ్ళందరితో కూడా బాగా క్లోజ్గా పోయేవాళ్ళం. నేను నాథ్ గారి గురించి సరదాగా కూడా చెప్దామని వచ్చాను. ఈ మధ్యకాలంలో ఈటీవీలో జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రాం
చాలా ఫేమస్ అయింది. అటువంటి అందరూ పంచుల ద్వారా ఫేమస్ అయింది. 30 సంవత్సరాల క్రితం నాన్నగారు అందరి మీద పంచులు వేస్తే ఆ కామెడీని ఎంజాయ్ చేస్తూ చాలా ఉల్లాసంగా నడిచేది. చెప్పాలనిపించి నేను చెప్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కోరాలని కోరుకుంటున్నాను. ఇకపోతే అన్నదమ్ములందరికీ ఆత్మీయుడిగా, అందరికీ ఇష్టపాత్రుడిగా, స్నేహపాత్రుడిగా, ఎస్పెషల్లీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు గాడ్ అంటున్నారని ఏమనుకోవచ్చు, నా క్లాస్మేట్, నా ఫ్రెండ్. శత్రువులు ఎక్కడంటే మరి నాకు నా టీంలో కబడ్డీ టీంలో తీసుకుంటున్నారు, అపోనెంట్ కొంటే నన్ను ఆన్లైన్లో అనేవాడు. వాళ్ళిద్దరికి టార్గెట్ ఎవరంటే ఉదయ భాస్కర్ ఇందాక చెప్పుకోలేదు, వీడి స్కాన్కి వెళ్తే వాళ్ళిద్దరు కలిపి పట్టుకోవాలన్నమాట. లేకపోతే ఒక్కడు దొరికేవాడు కాదు మనిషి. అటువంటి మంచి క్రీడాకారుడు ఇవాళ మన దగ్గర లేడని చెప్తే జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున, మా శంకర్ భాస్కర్ క్రీడా పరిశోధన అభివృద్ధి కేంద్రం తరఫున, రాజమండ్రి జోన్ పీఈటీ అసోసియేషన్ తరఫున ఈ ఒలింపిక్ డే రన్ రోజు యాక్చువల్గా గత 25 సంవత్సరాల నుంచి ఒక చీఫ్ కన్వీనర్ అంటే స్వామి వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ తరఫున అతని కన్వీనర్ కింద పెట్టేవారు. ఒకటే సభ్యులందరినీ అది కానీ ఎవరిని అందరినీ తీసుకొచ్చి సమూహికంగా సహకారంగా ఎవరిని ఇష్టమైన స్నేహపాత్ర అంటే ఏ ఫ్రెండ్ ఫార్ ఎక్సలెన్స్ మాట ఫర్ హిమ్సెల్ఫ్, నాట్ ఓన్లీ యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ బట్ ఆల్సో యాజ్ ఎ ఫ్రెండ్. తర్వాత ఇకపోతే నాకు జరిగిన ఒక చిన్న సెకండ్ చెప్పి మన చేస్తున్న తప్పు మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను నాది ఎక్కించాను. నాది ఎన్నిసార్లు మొదలుపెట్టిన నాథ్ అనేటువంటి వాడు ఎక్కడున్నా రోల్ మోడల్. ఒక యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి నాథ్ ప్రీతం చట్ట నాథే అంటారు. ఇందాక అది పేరు మారింది కానీ ప్రీతం సెంటరే. అన్నపూర్ణ హోటల్ తర్వాత అన్నపూర్ణ హోటల్కి మనిషి షిఫ్ట్ అయ్యాడు కానీ నాథ్ అంటే ప్రీతం సెంటరే. నాథ్ ఏ విషయాన్ని అంగీకరించేవాడు కాదు. వాస్తవానికి తొందరగా కోప స్వభావం. నాథ్ సొంత స్నేహితులను అనుకున్న వాళ్ళ మీద గారికి, గణేష్కి, జయదేవ్కి అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.